సో లేసిక్ మనం ఎంత నంబర్ వరకు మనం కరెక్ట్ చేయగలుగుతాం? హై నంబర్ మనం కరెక్ట్ చేస్తే లేజర్ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందా? మీకు నంబర్ అనేది చాలా ఎక్కువ ఉంది, మీరు లేజర్కి క్వాలిఫై ఉన్నారా లేదా? లెట్ us అండర్స్టాండ్. సో లేసిక్ అనేది మనం సేఫ్గా -8 -9 వరకు మనం ఈజీగా లేజర్ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. లేజర్ అనేది మనకు పిఆర్కే సర్జరీ కానీ లేసిక్ కానీ స్మైల్ అనేది మనం కరెక్ట్ చేసుకోవచ్చు. వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, మనం లేజర్ కరెక్షన్కి వెళ్ళే ముందు వి డూ అ స్కాన్ కాల్డ్ అస్ కార్నియల్ టోపోగ్రఫీ. ఈ కార్నియల్ టోపోగ్రఫీలో ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేజర్కి ఎలిజిబులా కాదా మనకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు లేజర్కి ఎలిజిబుల్ అయితే మనకు ఏ ప్రొసీజర్ మనకు ఎలిజిబుల్ మనకు తెలుస్తుంది. సో ఈ కార్నియల్ టోపోగ్రఫీలో మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు కార్నియాలో ఉన్న థిక్నెస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో why do we see the corneal thickness? కార్నియల్ థిక్నెస్ మనం ఎందుకు చూస్తామంటే, ఇప్పుడు మనం ఎనీ లేజర్ కరెక్షన్ చేసేటప్పుడు కొంచెం కార్నియల్ టిష్యూ అనేది ఆ లేజర్ అనేది తీసేస్తుంది. ఈ కార్నియల్ టిష్యూ తీసినప్పుడు we reshape the cornea in such a way that you are able to see clearly. ఈ కార్నియా రీషేప్ చేసినప్పుడు మనకి లైట్ రేస్ వెళ్ళేసి మన కంటి నరం మీద పడుతుంది, మనకు విజన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఈ కార్నియల్ టిష్యూ అనేది జస్ట్ బికాస్ మనకు పవర్ -8 -9 ఉంటే మనం అందరికి మనం చేయలేము. సో సఫిషియంట్ థిక్నెస్ అనేది మనకు ఉండాలి. సఫిషియంట్ థిక్నెస్ అంటే ఏంటంటే, మనం లేజర్ కరెక్షన్ చేసినప్పుడు కొంచెం టిష్యూ అనేది తీసినాం, ఈ టిష్యూ తీసిన తర్వాత ఎంత టిష్యూ మిగులుతుందో మనం చూసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే మనకు వీ హ్యావ్ అ సేఫ్టీ లిమిట్. ఇంతవరకు మనకు టిష్యూ తీస్తే మనకి ఇంత టిష్యూ మిగులుతుంది కాబట్టి వీ హ్యావ్ అ కట్ ఆఫ్ అనమాట. ఆ కట్ ఆఫ్ వరకు మీరు వస్తేనే మనం వీ సజెస్ట్ లేజర్ ప్రొసీజర్. ఇన్ కేస్ మీకు పవర్ ఎక్కువ ఉంది, లేదు పవర్ తక్కువ ఉంది, మీకు టిష్యూ చాలా తక్కువ ఉంది అంటే ద బెస్ట్ ఆప్షన్ విల్ బి ఐసిఎల్ సర్జరీ. ఐసిఎల్ అంటే ఇట్ ఇస్ కాల్డ్ as implantable collamer lens. ICL is something like a contact lens. పర్మనెంట్ గా వి కీప్ ఎ లెన్స్ ఇన్సైడ్ ది ఐ. ఐసిఎల్ ఈ హై నంబర్స్ కి మనం ఐసిఎల్ ఎందుకు సజెస్ట్ చేస్తాం, ఇలాంటి తక్కువ థిక్నెస్ ఉన్న వాళ్ళకి ఐసిఎల్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే, ఇప్పుడు బేసిక్లీ థిక్నెస్ తక్కువ ఉన్నప్పుడు మనం టిష్యూ తీసామనుకోండి ఇంకా తక్కువ అయిపోతుంది, అప్పుడు మన కంటి నల్లగుడ్డ అనేది బాగా వీక్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఐసిఎల్ ఇస్ ద సేఫెస్ట్ ఆప్షన్, బికాస్ ఐసిఎల్ లో మనం ఎలాంటి టిష్యూ మనం తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కంటి లోపల మనం లెన్స్ పెడుతున్నాము, దట్ ఈస్ పర్మనెంట్. ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే మీకు 24 hours లో విజన్ కూడా మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు పవర్ ఎక్కువ ఉంది, ఇన్ కేస్ మీరు లేజర్ కి సూటబుల్ లేరు అంటే ప్లీజ్ డోంట్ బి డిసప్పాయింటెడ్, బికాస్ ఐసిఎల్ వచ్చేసి ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ ది సక్సెస్ రేట్ ఆఫ్ ఐసిఎల్ ఇస్ వెరీ ఫార్ మోర్ సుపీరియర్ విత్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎందుకంటే ఐసిఎల్ వచ్చేసి మనం -10 గానీ -20 గానీ -30 వరకు కూడా మనం ఐసిఎల్ తో కరెక్ట్ చేసాం కాబట్టి, మీరు ఒక లేజర్ కి సూటబుల్ లేకపోతే ఐసిఎల్ ఇస్ అ గుడ్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, మనం ఈ సేఫ్టీ టెస్ట్ చేసిన తర్వాత అందరూ లేజర్ కి సూటబుల్ ఉండరు, ఓన్లీ కొంతమంది వరకే మనకు లేజర్ సూటబుల్ ఉంటారు. సో జస్ట్ బికాస్ మీరు లేజర్ కి ఫిట్ లేరని ఇట్ ఇస్ నాట్ బికాస్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ది ఐస్. అందరిది కార్నియల్ పారామీటర్స్ గానీ బాడీ షేప్ బాడీ మార్ఫాలజీ అందరికి డిఫరెంట్ ఉంటుంది. సో దాని వల్ల కూడా మీరు లేజర్ కి సూటబుల్ కాకపోవచ్చు. సో ఇన్ కేస్ మీరు లేజర్ సూటబుల్ లేకపోతే దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ది అదర్ ఆప్షన్.